కదమ్మా నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోవాలి. ఆయన కూడా ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా మీరు చూశారు, గవర్నర్ వ్యవస్థ వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉంటారు, సెపటైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేశాం. అట్ వన్ స్టేజ్ గవర్నర్ అనే వ్యక్తి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కూడా అవసరం అంటే అంతవరకు రాజీ పడ్డాం తప్ప ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు ఒంటికాల పైన ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఏదమ్మా అదే రెండు చేశారమ్మా. ఒకటి అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇప్పుడు కూడా రేపు 3,500 రూపాయలు మళ్ళీ రెండో విడత డబ్బులు తీసుకున్నారు డాక్రా సంఘాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అదే సందర్భంలో 98 లక్షల మంది ఈ డబ్బులు తీసుకుంటారు, 1 కోటి మంది తీసుకుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అది రాకుండా చేయడం ఒక యాంగిల్. రెండోది ఇప్పుడు నేను చెప్పాను, 160 మంది మీ పేపర్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీ పేపర్ క్లోజ్ కాల. అలాంటిది పార్టీని దెబ్బతీశారు, మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుంటాడంటే ఇతను రేపు కూడా కోర్టుకు పోతున్నాడు. కరుడు కట్టిన నేరస్తుడు. కరుడు కట్టిన నేరస్తుడికి ఏ క్రైమ్ అయినా పర్లేదు. ఇంకా ఈ విల్ డూ ఎనీథింగ్, ఈ విల్ కమిట్ ఎనీథింగ్, ఈ విల్ మేక్ సమ్ మోర్ క్రిమినల్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉండేవాడు 8 లక్షల మందిని ఓట్లు తీసేసి ప్రజల ఆగ్రహానికి గురిగారు. రేపు పట్టుకుంటే ఏమవుతానో భయం కూడా లేదు. ఇతను ఒక అతను, ఇంకొక ఆయన బీహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్. అతను ఇంకా మరీ చాలా ఇదిగా ఉన్నాడు. అతను చూస్తే, అతను ధైర్యం చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి ఈ రాష్ట్రం మీద పడిపోయారు బందిపోట్ల మరిగా. ఎక్కడికి పోతున్నారు మీరు? ఎంత ప్రశాంతమైన రాష్ట్రం అండి ఇది. ఎంత కొన్ని జిల్లాల్లో అయితే పౌరుషంగా మాట్లాడితే మాట్లాడరు. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఒక అతను రౌడీ అయితే ఆ రౌడీకి అందరూ భయపడిపోతే ఇంకెవరు బయట రారు. ఈ తెలంగాణలో అది జరిగింది, ఢిల్లీలో అది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అపోజిషన్లో నువ్వు రౌడీ చేస్తే నేను కానీ భయపడిపోతే కడాని ఇది ఏం జరగదు, ఎవరు రారు, బయట కూడా రారు భయపడిపోయి.